Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం వాసెక్టమీ అంటే ఏంటి, వాసెక్టమీ ప్రొసీజర్ ఎలా చేస్తారో, ప్లస్ ఒకవేళ వాసెక్టమీ అయిన వాళ్ళు మళ్ళీ వాసెక్టమీ రివర్సల్ చేసుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా వాసెక్టమీ అంటే ఏంటి? వాసెక్టమీ అంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పోమ్స్ని బయటకు తీసుకొచ్చే దారిని వాస్ డిఫరెన్స్ అంటాం. ఈ వాస్ డిఫరెన్స్ని కట్ చేసి ఎవరికైతే స్పోమ్ ప్రొడక్షన్ని బయటకు రాకుండా ప్రెగ్నెన్సీ ఆపడానికి చేసే సర్జరీయే వాసెక్టమీ సర్జరీ. ఈ సర్జరీ చాలా సింప్లెస్ట్ సర్జరీ. దీన్ని నో స్కాల్పల్ వాసెక్టమీ అంటారు. అంటే ఒక కట్ కూడా లేకుండా, అసలు కట్ అనేదే లేకుండా, సూచర్స్ అనేవి లేకుండా వాసెక్టమీ చేయొచ్చు. ఇది చాలా మినిమలిస్టిక్ పెయిన్, అంటే ఆల్మోస్ట్ 1 to 2 ఆన్ స్కేల్ ఆఫ్ 10. సో ఇలాంటి సర్జరీ సింపుల్గా చేయొచ్చు, అసలు ఎటువంటి పెయిన్ లేకుండా. మ్యాక్సిమం మీరు మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయచ్చు. అంత ఈజీ సర్జరీ అండ్ వెరీ సేఫ్ సర్జరీ. సో ఇలా చేసుకున్న తర్వాత స్పర్మ్ 0 వస్తుందా అంటే ఇట్ విల్ టేక్ 3 months ఆఫ్ టైం. ఎందుకంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన కంప్లీట్ స్పర్మ్, వాస్ డిఫరెన్స్లో కూడా స్పర్మ్ ఉంటుంది కాబట్టి, ప్లస్ వేరే రకరకాల సెమైనల్ వెసికల్స్లో కూడా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం రావడానికి ఒక 3 monthsలో కంప్లీట్గా ఎంటీ అవుట్ అయిపోతుంది. తర్వాత న్యాచురల్గా ఈ 3 months వరకు మీరు కాండమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది సెక్స్ చేసినప్పుడు, అదర్వైజ్ జనరలీ అవసరం లేదు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ వాసెక్టమీ రివర్సల్? ఒకవేళ వాసెక్టమీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే దాన్ని వాసెక్టమీ చేసిన దాన్ని రివర్స్ చేస్తాం. అంటే ఆల్రెడీ మేము కట్ చేసిన వాస్ డిఫరెన్స్ని రీకాన్యులైజేషన్, అంటే మళ్ళీ రెండుటిని రీఅటాచ్ చేస్తాము. ఇది కూడా చాలా కామన్ ప్రొసీజర్, వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇది కొద్దిగా మేజర్ సర్జరీ. ఇది ఆల్మోస్ట్ దీని సక్సెస్ రేట్ ప్రతి 10 members 7 to 8 members సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మేజర్ సర్జరీయే, కానీ దీనివల్ల కూడా 100% పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి, వాసెక్టమీ గురించి కానీ, వాసెక్టమీ రివర్సల్ గురించి కానీ కింద కామెంట్స్లో అడగండి, లేకపోతే ప్లీజ్ కమ్ సీ us at Androplus Hospitals. థ్యాంక్ యూ.